వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ శివరామకృష్ణ. ప్రస్తుత రోజుల్లో ఈ వైరల్ ఫీవర్స్ ఎక్కువ అవుతున్నాయి. ఈ రైనీ సీజన్ వల్ల, ఈ మాన్సూన్ సీజన్ వల్ల ఈ వైరల్ ఫీవర్స్ ఏ ఫీవర్స్ వస్తాయి, అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి మెడికవర్ డాక్టర్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ త్రివేణి రెడ్డి మనతో పాటు ఉన్నారు. మేడం గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మేడం గారు నమస్తే. మేడం, నా పేరు డాక్టర్ త్రివేణి రెడ్డి. నేను కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్ మెడికవర్ వైజాగ్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. ఈరోజు మనము ఫీవర్స్ గురించి తెలుసుకుందాం. ఇది మాన్సూన్ సీజన్ అండి. అందరికీ జ్వరాలతో వస్తున్నాయి. ఓపీస్ అన్ని ఫీవర్స్తో ఫ్లడ్ అయి ఉన్నాయన్నమాట. ఈ టైంలోన మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలో తెలుసుకుందాం. ఇప్పుడు మాన్సూన్ సీజన్ అంటేనే వానలు పడతాయండి. వానలు పడగానే వాటితో పాటు జ్వరాలను కూడా తీసుకొని వస్తున్నాయి. రకరకాల జ్వరాలు ఉంటాయండి ఈ సీజన్లోన. ఈ సీజన్లో వచ్చే జ్వరాల వల్ల ప్రాబ్లం ఏమవుతుందంటే, కామన్ కోల్డ్ నుంచి లూజ్ మోషన్స్, యూరిన్ ఇన్ఫెక్షన్స్, మలేరియాలు, డెంగీలు, టైఫాయిడ్లు, చికెన్ గున్యాలు, ఫ్లూలు, నిమోనియాలు, ఇలా రకరకాల జ్వరాలు ఉన్నాయన్నమాట. ఇన్ని రకాల జ్వరాలు ఉండడం వల్ల అందరి పేషెంట్స్ లోపల కన్ఫ్యూజన్ ఉంటుంది. నాకు వచ్చిన జ్వరం ఎలాంటి జ్వరం, నాకు వచ్చింది వైరల్ ఫీవరా, బ్యాక్టీరియల్ ఫీవరా, మలేరియానా, డెంగియా అని పేషెంట్స్ అందరూ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారనమాట. ఇలాంటి టైంలోనే నేను పేషెంట్స్కి ఇచ్చే ఒకే ఒక అడ్వైజ్ అండి, మీకు జ్వరం రాగానే ప్యానిక్ అవ్వకండి, ప్యానిక్ మోడ్లోకి వెళ్ళకండి. జ్వరం రాగానే మీ ఫ్యామిలీ ఫిజిషియన్ని కన్సల్ట్ అయ్యి, ఏంటి నాకు వచ్చిన జ్వరం ఎలాంటి జ్వరము, వైరల్ ఫీవరా, బ్యాక్టీరియల్ ఫీవరా, లేకపోతే సీజనల్ ఫీవరా తెలుసుకునేటట్టు చేసుకోండి. దాని తర్వాత డాక్టర్ పర్యవేక్షణలోనే టెస్ట్లకు వెళ్ళండి, ట్రీట్మెంట్కి వెళ్ళండి. మనం చాలాసార్లు చేసే తప్పు ఏంటంటే, జ్వరం రాగానే వెంటనే మందుల షాప్కి వెళ్ళిపోయి మందుల షాప్ వాళ్ళ దగ్గర ఏదో ఒక మందులు తీసుకుని 2-3 రోజులు యాంటీబయాటిక్స్ వాడేస్తుంటాం అనమాట. ఇలా 2-3 రోజులు యాంటీబయాటిక్ వాడేసి తగ్గని తర్వాత డాక్టర్ని కన్సల్ట్ చేస్తాము. ఇలా యాంటీబయాటిక్స్ వాడడం వల్ల, ఒకవేళ మీకు వచ్చింది వైరల్ ఫీవర్ అనుకోండి, యాంటీబయాటిక్ వాడడం వల్ల ఏమవుతుందంటే మీకు యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వచ్చేస్తుంది అనమాట. సో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వచ్చి మీకు నిజంగా అవసరమైనప్పుడు యాంటీబయాటిక్స్ మీ బాడీ మీద పనిచేయవు. సో మీకు వచ్చిన ఫీవర్ అసలు ఎలాంటి ఫీవర్, అది గైడ్ చేయడానికి మీ ఫ్యామిలీ ఫిజిషియన్ ఒక్క హెల్ప్ తీసుకోండి. సో యాజ్ ఐ సెడ్, ఫీవర్స్ అనేవి సీజనల్ ఫీవర్స్ అండి. వానాకాలం రావడం వల్ల మీకు వాటర్ స్టాగ్నేషన్, మస్కిటో బ్రీడింగ్ ఎక్కువ అవ్వడం, ఫుడ్ పాయిజనింగ్స్ ఎక్కువ అవ్వడం వల్ల రకరకాల ఫీవర్స్ వస్తుంది. సో బికాస్ ఆఫ్ క్లైమేట్ చేంజ్, మనం సమ్మర్ నుంచి రైనీ సీజన్కి షిఫ్ట్ అయ్యాం. సో ఈ క్లైమేట్ చేంజ్ వచ్చినప్పుడు వాటర్ మారుతుంది, క్లైమేట్ మారుతుంది. సో క్లైమేట్ వల్ల వచ్చే సీజనల్ ఫీవర్స్ ఉంటుంది. జలుబు, దగ్గు, కఫము, ఇలాంటివి. ఇక్కడ జలుబు, దగ్గు దగ్గర మనం తెలుసుకోవాల్సింది, జలుబు, దగ్గు ప్లెయిన్ సీజనల్ కోల్డ్ అండ్ కఫ్ అవ్వచ్చు బికాస్ ఆఫ్ కోల్డ్ వాటర్, వీట్ ఎక్స్పోజర్ వల్ల. లేకపోతే వైరల్ ఫీవర్స్ అయ్యి ఉండొచ్చు. అదే బ్యాక్టీరియల్ సూపర్ యాడెడ్ ఇన్ఫెక్షన్స్ కూడా అయ్యి ఉండొచ్చు అనమాట. సో మీకు వచ్చిన కోల్డ్, కఫ్ వైరలా, సీజనలా, బ్యాక్టీరియల్ అనేది మీరు డిఫరెన్షియేట్ చేసుకుని ట్రీట్మెంట్ స్టార్ట్ చేయమని నేను మీకు అడ్వైస్ ఇస్తాను. సో ప్రతి ఫీవర్కి ఒకటే ట్రీట్మెంట్ ఉండదండి. రకరకాల ఫీవర్స్ ఉంటే వాటి ట్రీట్మెంట్స్ డిఫర్ అవుతాయి అన్నమాట. సో మనము యూనివర్సల్గా ఒకే యాంటీబయాటిక్ తీసేసుకొని వేసేసుకోవడము అనేది హార్మ్ చేస్తుంది తప్ప బెనిఫిట్ అస్సలు ఏమి చేయదు. సో మీకు ఇలాంటి సీజనల్ ఫీవర్స్ వచ్చినప్పుడు విత్ ద హెల్ప్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ ఫిజిషియన్ మిమ్మల్ని మీరు కరెక్ట్గా గైడ్ చేయించుకొని కరెక్ట్ పాత్వేలో వెళ్తే తొందరగా రికవరీ అవుతారనమాట. ఎక్కువ ఏ వయసు వరకు వస్తుంది? ఒకవేళ ఈ ఫీవర్స్ వస్తే ఎటువంటి టెస్టులు చేయించుకోవాలి? ఇప్పుడు ఫీవర్స్ అనేటువంటి వాటికి మనం అందరం ససెప్టబుల్ అండి. చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ దాకా అందరికీ ఫీవర్స్ వస్తుంటుంది. సో ఈ సీజనల్ వచ్చే ఫీవర్స్కి చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, మిడిల్ వయసు వాళ్ళు అందరూ ససెప్టబుల్ ఉంటారనమాట. కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సివియారిటీతో వస్తుందండి. ఇప్పుడు ఫీవర్ తీసుకున్నాం అనుకోండి, ఒక యంగ్, మిడిల్ ఏజ్డ్, వితౌట్ ఎనీ హెల్త్ ఇష్యూస్ ఉండే వాళ్ళకి ఫీవర్ అంతగా బాధ పెట్టకపోవచ్చు. అదే డయాబెటిక్స్కి, హైపర్టెన్సివ్ పేషెంట్స్కి, ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్కి, హార్ట్ పేషెంట్స్కి, స్ట్రోక్ పేషెంట్స్కి అదే ఫీవర్ చాలా డ్యామేజ్ చేయొచ్చు అనమాట. సో ఒక్కొక్కరు ఒక్కొక్కలా రెస్పాండ్ అవ్వాలన్నమాట. హెల్తీ ఇండివిజువల్ ఫీవర్ వచ్చినప్పుడు ఒక 2 days వెయిట్ చేసి ఇంట్లోన డాక్టర్ని కన్సల్ట్ చేసినా పర్వాలేదు. కానీ అదే డయాబెటిక్, అన్కంట్రోల్ షుగర్స్ ఉండేవాళ్ళు, ఆస్మా, ఉబ్బసం ఉండేవాళ్ళు, హార్ట్ సర్జరీలు అయిన వాళ్ళు, స్ట్రోక్ పేషెంట్స్, ట్రాన్స్ప్లాంట్ అయిన వాళ్ళు, మల్టిపుల్ మెడిసిన్స్ మీద ఉండేవాళ్ళు, మీకు ఫీవర్ రాగానే మీరు నెగ్లెక్ట్ చేయకూడదండి. ఇమీడియట్గా మీరు మీ కన్సర్న్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అవసరమైన టెస్టులు చేయించుకొని దాని ప్రకారం మందులు వాడుకోవాలి. ఇక్కడ నేను మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, చాలామంది, నేను కామన్గా నా ఓపీలో చూసే మిస్టేక్ ఏంటంటే,
ఒక ఫీవర్ రాగానే భయపడిపోయి ఫస్ట్ డేనే వెళ్ళి అన్ని టెస్టులు చేయించేసుకుంటారండి. ఫస్ట్ డే టెస్టులు అన్నింటిలోనే ఈల్డ్ ఏమీ ఉండదండి. ఫస్ట్ డే మీకు చాలా టెస్టులు నార్మల్ వస్తాయి. సో నార్మల్ రాగానే నాకేమీ లేదు అని చెప్పేసి కొంతమంది నిర్లక్ష్యం చేస్తారు. అది మలేరియా అవ్వచ్చు, డెంగీ అవ్వచ్చు, మీకు ఫస్ట్ డే ఫీవర్లో టెస్ట్ చేయడం వల్ల బయటపడకపోవచ్చు అనమాట. సో టెస్టులు కూడా మొదటి రోజే అవసరం లేదండి. థర్డ్ డే 72 hours ఫీవర్ వచ్చిన తర్వాత గో ఫర్ టెస్ట్స్. అలాంటప్పుడు మీకు ఈల్డ్ బాగుంటుంది, టెస్ట్లో కరెక్ట్గా పాజిటివ్ వాల్యూస్ కానీ ఏమైనా కరెక్ట్గా తెలుస్తాయన్నమాట. దాని ప్రకారం మీ ట్రీట్మెంట్ని మీరు టైలర్ మేడ్గా మీకు ఉన్న ప్రాబ్లం బట్టి మీ ట్రీట్మెంట్ని మీరు మార్చుకోవచ్చు అనమాట. యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, యాంటీబయాటిక్స్ కూడా ఫీవర్ రాగానే ఫస్ట్ డే టకాని మందుల షాప్కి వెళ్ళిపోవడం, యాంటీబయాటిక్ తీసేసుకోవడం, అది ఒకవేళ మీకు వచ్చింది కామన్ కోల్డ్ అనుకోండి, ఫ్లూ అనుకోండి, మీకు యాంటీబయాటిక్ ఏమీ హెల్ప్ చేయదు, దానితో మీకు ఇంకా నీరసం తీసుకొస్తుంది అనమాట. సో ఇలాగా టెస్టులు చేయించుకోవడానికి, ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడానికి టైం ఉంటుందండి. దాని ప్రకారమే చేసుకోండి. ఓన్లీ ససెప్టబుల్ పాపులేషన్, పెద్దవాళ్ళు, నేను ఇందాక చెప్పిన కేటగిరీలో ఉండే డయాబెటిక్స్, ఇలాంటి వాళ్ళు మాత్రం ఎర్లీగా డాక్టర్ని కన్సల్ట్ చేయండి. వాళ్ళ గైడెన్స్లోనే మీరు ఏమైనా చేసుకోండి. యాజ్ ఎ సెడ్, జ్వరాలు రాగానే నార్మల్ హెల్తీ పీపుల్ అయితే ఒక 48 hours గ్యాప్ ఇచ్చి కన్సల్ట్ చేసినా పర్వాలేదు. బట్ ఇప్పుడు ఈ పోస్ట్ కోవిడ్ మనందరం చూస్తున్నామండి. కోవిడ్ ముందు మనల్ని జ్వరం ఎంతగా బాధ పెట్టేవి కాదు. జ్వరం వస్తే చాలామంది ఇంట్లోనే సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకొని బాగైపోయిన రోజులు ఉన్నాయి. కానీ పోస్ట్ కోవిడ్ ఫీవర్స్ పెరిగాయి, వైరల్ మ్యూటేషన్స్ పెరిగాయి, రకరకాల ఫీవర్స్ వస్తున్నాయి. ఈవెన్ డాక్టర్స్ని కూడా కన్ఫ్యూజ్ చేసేటటువంటి రకరకాల ఫీవర్స్ వస్తున్నాయి అనమాట. సో ఇలాంటి టైంలోన మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ గైడెన్స్లో చేసుకోవడమే బెటర్ అనమాట. ఈ సీజన్లో నేను చాలా ఫీవర్స్ చూస్తున్నానండి. ఫీవర్ విత్ సివియర్ బాడీ పెయిన్స్, బ్యాక్ ఏక్, జాయింట్ పెయిన్స్, చికెన్ గున్యా లాంటి ఫీవర్స్ వస్తున్నాయన్నమాట. అండ్ ఈ వానాకాలం వల్ల వాటర్ చేంజ్ అవ్వడం వల్ల అవుట్ సైడ్ ఫుడ్ ఇంటేక్ తీసుకుంటున్న చాలా మందిలోన ఫుడ్ పాయిజనింగ్స్, టైఫాయిడ్, హెపటైటిస్, వైరల్ గ్యాస్ట్రోఎంటరైటిస్ కూడా చూస్తున్నాము. సో ఇలాంటివన్నీ కూడా చాలా ఇంక్రీజ్ అవుతున్నాయి అన్నమాట. యాజ్ వీఆర్ గోయింగ్ ఫార్వర్డ్, బ్యాక్టీరియా అండ్ వైరసెస్ ఆర్ బికమ్ స్ట్రాంగ్ అండి, అండ్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ బికమింగ్ వీక్ అండి. సో ఇలాంటి ఇంటరాక్షన్ ఈజ్ నెవర్ గుడ్ ఫర్ అస్. సో మన ఎనిమీ విచ్ ఈస్ ద ఫీవర్ కాజింగ్ వైరస్ ఆర్ బ్యాక్టీరియాని అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా మన ఇమ్యూనిటీని పెంచుకొని మనం కంబ్యాట్ అవ్వడమే మనం చేయగలిగిన ఉత్తమమైన పని. మేడం, ఏ విధమైన జ్వరాలు, అంటే డెంగ్యూ అంటారు, మలేరియా అంటారు, అది ఎలా గుర్తిస్తారు? అసలు ఏ రకమైన జ్వరాలు వస్తాయి అంటారు ఈ మాన్సూన్ సీజన్? రకరకాల జ్వరాలు వస్తాయండి. మనకి జ్వరం వచ్చిన తర్వాత జ్వరంతో పాటు మనతో ఉండే సిమ్టమ్స్ బట్టి, ఇప్పుడు మీకు ఫీవర్ వచ్చింది విత్ కోల్డ్ కఫ్ వచ్చింది అనుకోండి, ఓకే మీకు రెస్పిరేటరీ ఇల్నెస్ అండి. రెస్పిరేటరీ ఇల్నెస్ అప్పర్ రెస్పిరేటరీ ఇల్నెస్ అవ్వచ్చు, లోయర్ రెస్పిరేటరీ ఇల్నెస్ అవ్వచ్చు, వైరల్ అవ్వచ్చు, బ్యాక్టీరియల్ అవ్వచ్చు, నిమోనియా అవ్వచ్చు, కోవిడ్, స్వైన్ ఫ్లూ కూడా అవ్వచ్చు అనమాట. ఫ్లూ సీజన్ కూడా ఉంది, ఫ్లూ కేసెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇవి రకరకాలు ఉంటుందన్నమాట. సో మీకు వచ్చిన సిమ్టమ్స్ బట్టి, మీకు వచ్చిన అసోసియేటెడ్ సిమ్టమ్స్ బట్టి మీరు డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు మీకు వచ్చిన జ్వరం ఎలాంటిది అని చెప్పి. ఇప్పుడు మీకు అదే ఫీవర్ వచ్చింది, ఫీవర్తో పాటు కడుపు నొప్పి, వాంతులు, విరోచనాలు వచ్చాయనుకోండి, సో ఫుడ్ పాయిజనింగా, నాకు హెపటైటిసా, టైఫాయిడా, అలాంటివి మీరు డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. ఫీవర్ వచ్చింది, ఫీవర్తో పాటు యూరిన్ మంట, బర్నింగ్, మల్టిపుల్ టైమ్స్ యూరిన్ వెళ్ళడం వచ్చింది కూడా అది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. అలాగే మీ ఫీవర్తో పాటు అసోసియేటెడ్ సిమ్టమ్స్ బట్టి మీకు ఒక ఐడియా వస్తుందండి మీకు వచ్చిన ఫీవర్ ఎలాంటిది అన్నట్టు అనమాట. మీకు ఇప్పుడు మీరు ఫీవర్ని మీరు డిఫరెన్షియేట్ చేసుకోలేకపోతే టేక్ ఏ హెల్ప్ ఆఫ్ యువర్ కన్సల్ట్ ఫిజిషియన్ అనమాట. తీసుకొని దాన్ని బట్టి నో యువర్ ఫీవర్, దెన్ ఓన్లీ యూల్ ఏబుల్ టు ఫైట్ విత్ యువర్ ఫీవర్ అండి. యూనివర్సల్గా ఇంట్లో అందరూ ఒకే మందులు వేసేసుకుంటాము, అన్ని ఫీవర్స్కి ఒకే టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ అన్నట్టు ఉండదు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీవర్స్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ టైలర్ మేడ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి అన్నమాట. సో దాని ప్రకారం మనం ముందుకు వెళ్ళడం మనకు మంచిది. ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టే ఈ సీజన్లోన మెయిన్లీ వాటర్ స్టాగ్నేషన్ వల్ల, మస్కిటో బ్రీడింగ్ వల్ల, వాటర్ కంటామినేషన్ వల్ల ఎక్కువ ఫీవర్స్ వస్తుందన్నమాట. సో మన ఇంటి చుట్టుపక్కల వాటర్ స్టాగ్నెంట్ అవ్వకుండా చూసుకోవాలి. మస్కిటో బ్రీడింగ్ స్పేసెస్ని ఐడెంటిఫై చేసుకోవాలి, వాటిని క్లోజ్ చేయాలి, ఇంటి చుట్టూ డ్రై క్లైమేట్ని మెయింటైన్ చేసుకోవాలి, ఫుల్ హ్యాండ్స్ షర్ట్స్, డ్రెస్సెస్ వేసుకోవాలన్నమాట.
ఫుడ్ కూడానండి, బయట ఫుడ్ తినడము చాలా అవాయిడ్ చేయాలి ఈ సీజన్లోనమాట. బయట ఫుడ్డే పెద్ద కల్ప్రిట్ అండి. స్టేల్డ్ ఫుడ్ అంటే 2-3 రోజుల ముందు వండిన ఫుడ్ని హీట్ చేసి తినడం వల్లే మోస్ట్ ఆఫ్ ద ఫుడ్ పాయిజనింగ్ కేసెస్ వస్తూ ఉంటాయి అన్నమాట. యంగర్ జనరేషన్ చాలామంది బయట ఫుడ్కి బాగా అలవాటు పడిపోయారు. ఈ ఫుడ్ నుంచే మోస్ట్ ఆఫ్ ద బ్యాక్టీరియా మన బాడీలోకి ఎంటర్ అవుతుంటాయి అన్నమాట. సో ఫుడ్ని కూడా మీరు తీసుకునే ఫుడ్ని, వాటర్ కంటామినేషన్ వాటిని కూడా జాగ్రత్తగా మీరు కంబైట్ చేసుకునేటట్టు ఉండాలి అన్నమాట. మేడం, సాధారణంగా వైరల్ ఫీవర్స్, మాన్సూన్ ఫీవర్స్లో అయితే మెయిన్ కారణం వాటర్ అంటారు. అసలు వాటర్ ఇంటేక్ ఎలా, ఏ జాగ్రత్తలు? వాటర్ నుంచే చాలా వరకు కొన్ని రకాల బ్యాక్టీరియా అవన్నీ మన బాడీలోకి ఎంటర్ అవుతాయండి. ఇప్పుడు బయట ఫ్రూట్ జ్యూసెస్, చెరుకు రసాలు బయట తాగేస్తూ ఉంటారనమాట. అందరూ ఏమనుకుంటారు, నేను ఫ్రూట్ జ్యూసే తాగుతున్నాను, చెరుకు రసమే తాగుతున్నాను అనుకుంటున్నారు. కానీ అక్కడ కల్ప్రిట్ వాటర్ అండి. సో మోస్ట్లీ ఈ సీజన్లోన వాటర్ని బాయిల్ చేసుకొని, రూమ్ టెంపరేచర్ కూల్ చేసుకొని, క్యారీ యువర్ ఓన్ వాటర్, బాయిల్ చేసుకొని కూల్ చేసుకుని వాటర్ని మీతో క్యారీ చేసుకొని తాగడం చాలా ఉత్తమం అనమాట. వాటర్ కంటామినేటెడ్ డిసీజెస్ అన్నిటినీ మీరు ఆ విధంగా తగ్గించుకోవచ్చు. వాటర్తో పాటు ఫుడ్ అండి, ఎప్పుడు ఫ్రెష్ హెల్తీ ఫుడ్ తినాలి. ఏ రోజు ఫుడ్ ఆ రోజే తినాలి అనమాట. చాలామంది నేను బయట ఇడ్లీయే తిన్నాను మేడం, దానికి ఎందుకు నాకు ఇంత ఫుడ్ పాయిజనింగ్ వచ్చిందంటారు. చట్నీలు ఫ్రెష్ ఉంటాయని మనకేం తెలుసండి. సో ఫుడ్ దగ్గర కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. బయట ఫుడ్ తినడం అలవాటు అయిన వాళ్ళకి చాలామందికి నేను అదే చెప్తాను. ఒక్కొక్కసారి అంటే చిన్న ఫుడ్ పాయిజనింగే చాలా సివియర్గా డీహైడ్రేషన్కి లీడ్ చేసి ఎండ్ ఆర్గన్ డ్యామేజ్ చేసిన కేసెస్లో కూడా ఉన్నాయన్నమాట. సో ఫుడ్ని కూడా, ఫుడ్ మీ నోట్లోకి వెళ్ళేది ప్రతిదీ, వాటర్, ఫుడ్, వాటిని అన్నిటినీ హెల్తీగా ఫ్రెష్గా ఉండేటట్టు చూసుకోండి. థ్యాంక్ యూ. మాన్సూన్ సీజన్స్లో ఎలాంటి ఫీవర్స్ వస్తాయి, దానికి ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలని చెప్పి జనరల్ ఫిజిషియన్ మెడికవర్ హాస్పిటల్ డాక్టర్ త్రివేణి రెడ్డి అయితే మనకు తెలియజేశారు. మరిన్ని హెల్త్ అప్డేట్స్ కోసం చూస్తుండండి ఆర్టీవీ హెల్త్. కెమెరామెన్ రామ్ కుమార్తో శివరామకృష్ణ, ఆర్టీవీ, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.